విజ్ఞత ఉంది. సో వరారెడ్డికి ఎందుకు లేదు, శ్రీరెడ్డికి ఎందుకు లేదు, బోరగడ్డ అనిల్కి ఎందుకు లేదు, ఇది మేము అంటున్నది. ఈ రోజు మీరు పోస్ట్ కావట్లేదు, పోస్ట్ కాకపోతే ఎందుకు అరెస్ట్ అయ్యాడు? ఓకే ఓకే మీరు మీకు వచ్చినవి ఏమన్నా ఉంటే అవి తీయండి. విజయ్ రెస్పాండ్ అవుతారు. విజయ్ సార్, గుడ్ ఈవినింగ్ అండి. మీకు ప్యానల్ సభ్యులకు ప్రేక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. సార్ చెప్పండి. సార్, వైసీపీకి సంబంధించిన నాయకులు కానీ లేదు వీళ్ళెవరు కూడా అసలు బూతులు మాట్లాడరు, చాలా సంస్కారబద్ధంగా మాట్లాడతారు. చంద్రబాబు వాయిస్ బ్రేక్ అవుతుంది విజయ్. ఓకే ఇప్పుడు సీఎం ఆర్డర్ ఇస్తే అబ్బాయి కొడుకు నేను చెప్తా, ఆల్రెడీ చెప్పా, చంద్రబాబు నాయుడు గారికి చెప్పా, లోకేష్ గారికి చెప్పా, నీకు కూడా చెప్తున్నా. నీ విను, జగన్మోహన్ రెడ్డి జోలికి వస్తే చంద్రబాబు నాయుడు బోరగడ్డ అనిల్కి మాకు సంబంధం లేదని 100 సార్లు చెప్పా. ఇదే సోది, అసలు ప్రజల సమస్యల మీద ఎక్కడ డిస్కషన్ ఉండదు. ఆయనకి మాకు సంబంధం లేదని చెప్పా, బోరగడ్డ అనిల్కి మాకు సంబంధం లేదని మేము అధికారంలో ఉన్నప్పుడు చెప్పి రోజు ఇదే డిబేట్, రోజు ఇదే డిబేట్. సాక్షి సాక్షి అంటావు, సాక్షి గురించి అరే సార్ ఇప్పుడు కాదండి, కనీసం బుద్ధి జ్ఞానం ఉండాలి మాట్లాడడానికి. మనం నాకు అర్థం కావట్లేదు. ఒక్క నిమిషం అండి, విజయ్ మాట్లాడే పాయింట్ లోకి రండి. విజయ్ పాయింట్ లోకి రండి, డిస్కషన్ వద్దు. ఒక్క నిమిషం అండి. మీరు రాసుకోండి. ఓకే మీరు రాసుకోండి, మీరు రాసుకోండి, మీరు రాసుకోండి. టైం వేస్ట్, టైం వేస్ట్. మీకు వస్తుంది కదా, మీ టర్న్ వస్తుంది, మీరు మాట్లాడండి. ఒక నిమిషం, వెయిట్ వెయిట్. ఓకే పాయింట్ లో రండి, పాయింట్ లో రండి. విజయ్ విజయ్ పాయింట్ లో రండి, గొడవ వద్దు. వైసీపీ నాయకుడు బోరుగడ్డ అని నేనో లేదు జనసేన వాళ్ళు చెప్పలా, స్వయంగా మీ